నమస్కారం అండి. తెలంగాణ ప్రజలందరికీ నేను మీ కోల హరీష్ నేరెళ్ల బాధితుని. నేరెళ్ల సంఘటన జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. 10 సంవత్సరాల కాలం నుంచి మేము నిర్విరామంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. మాకు జరిగిన అన్యాయం పైన మాకు జరిగిన అన్యాయం మాదిరిగానే తమిళనాడులో తండ్రి కొడుకుని ఇద్దరిని లాకప్ డెత్ చేసి పోలీసులు చంపిన విషయాన్ని మనం అందరం చూసిన విషయమే, మనకు అందరికి తెలిసిన విషయమే. ఆ లాకప్ డెత్ కేసు విషయంలో అక్కడున్న గౌరవ న్యాయస్థానం 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే తప్పు చేసినోడు ఎంతటి వాడైనా చట్టం నుంచి తప్పించుకోవడానికి వీలు లేదనే విధంగా ఈ తీర్పు ఏదైతే ఉందో మాలాంటి బాధితులకు చాలా ధైర్యాన్ని చేకూరుస్తుంది. ఆ తీర్పు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. వీళ్ళు పోలీసు అనే ఒక ముసుగులో చేసే అరాచకాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే స్వయంగా మేమే తెలంగాణలో మేమే అనుభవించినాము. విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్, ఇతర పోలీస్ సిబ్బంది, ఒక 25 మంది పోలీస్ సిబ్బంది సేమ్ ఆ మాదిరిగానే మాపై అక్రమంగా మమ్మల్ని ఎత్తుకువెళ్ళి ఒక నిరంతర ప్రదేశంలో ఎవరుండని ప్రదేశంలో మాపై 3rd డిగ్రీ ప్రయోగించి మా అంగాల కరెంట్ షాక్ పెట్టడము, రోకల్ బండలు ఎక్కేయడము, రాకెట్లు వేయడము, బీర్ సీసాలు పెట్టడము, నరక యాతను చూపించి మమ్మల్ని జీవచవంలా ఉండే విధంగా చేశారు. మాపై దాడి చేసిన ఎవరైతే విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్, ఇతర పోలీస్ సిబ్బంది పైన కూడా ఇక్కడున్న గౌరవ న్యాయస్థానం పైన కూడా మాకు నమ్మకం ఉంది. తప్పకుండా తమిళనాడులో వచ్చిన తీర్పే మా కేసులో కూడా వస్తుందని మేము ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాము. ఇక్కడున్న గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు స్వయంగా మన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. నేరెళ్ల కేసులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే బాధ్యులపై 3rd డిగ్రీ ప్రయోగించారో, విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన, ఎస్ఐ రవీందర్ పైన, సంతోష్రావు పైన తప్పకుండా సిబిఐకి కేసు అప్పచెప్పి న్యాయం చేస్తాం, బాధ్యుల కండగా నిలబడతామని మాట ఇచ్చారు. వారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట వారు మాకు కంపల్సరీ మాకు అండగా ఉండి, బాధితుల పక్షాన మాకు అండగా నిలబడి మాపై దాడి చేసిన ఈ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన, ఎస్ఐ రవీందర్ పైన, ఇతర పోలీసు సిబ్బంది చట్టం నుంచి తప్పించుకోకుండా ఇక్కడున్న ప్రభుత్వం జాగ్రత్తగా చర్యలు తీసుకొని వాళ్లకు తమిళనాడు కోర్టులో ఏ విధంగానైతే తీర్పు వచ్చిందో అదే విధంగా ఈ కేసులో కూడా తీర్పు వచ్చే విధంగా ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఈ వీడియో దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఈ తమిళనాడులో వచ్చిన తీర్పు ఏదైతే ఉందో మాలాంటి బాధితులకు ఎంతో మందికి ధైర్యాన్ని నింపుతుంది. కొట్లాడడానికి మాకు ధైర్యాన్ని కల్పిస్తుంది. తప్పు చేసినోడు ఎంత తోడైనా కానీ చట్టం ముందు తప్పించుకోలేడు అనేది ఒక నిదర్శనంకి నేను ఆ తీర్పును నేను భావిస్తున్నా. మాపై దాడి చేసిన విశ్వజిత్ కంపాటి ఐపీఎస్కు, ఎస్ఐ రవీందర్కు, ఇతర పోలీస్ సిబ్బంది పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, గౌరవ న్యాయస్థానం మాకు అండగా ఉండి మా ఆత్మగౌరవాన్ని, మా ప్రాణాలను కాపాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ.